వచ్చిన వాళ్ళు తప్పిపోయారు. మీట్ మిస్టర్ ఎన్ఆర్ఐ. హలో. గుడ్ మార్నింగ్ మిత్రులారా. డే 5 in 21 days ఛాలెంజ్ కి అందరికీ స్వాగతం. టైం 6:30. ఫ్రమ్ లాస్ట్ 5 days మనకి హార్డ్లీ 4 to 5 hours మాత్రమే పనుకోవాల టైం ఉంటుంది. బట్ దాట్స్ ఓకే, వచ్చే వారం పనుకోవచ్చు. లెట్స్ జంప్ ఇన్ టు ద డే రైట్ అవే వితౌట్ వేస్టింగ్ ద టైం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే, ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు రాగా. Please subscribe, follow the channel. Let's begin the show. Buckets, but it's not doing this distribution center in this region level. బాగా ఆకలి అవుతుంది, దోశ వేసుకుందాం. లెట్స్ హ్యావ్ దోశ. సన్నీ అలాగే గ్లూమీ రెండు ఉన్నాయి. మబ్బులు ఉంది, ఎండ ఉంది. చూడండి, మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి వెదర్స్ ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరేలా. లెట్స్ స్టార్ట్ ది ఎక్స్పెరిమెంట్. ఒక్కసారి అనిపిస్తుంది లైఫ్ అక్కడ ఇక్కడ కాదు, నీ ప్లేట్లో ఉండే నీ దోశలో ఉంటుందేమో అని కదా. గుడ్ దోశ గుడ్ లైఫ్, బ్యాడ్ దోశ మసాలా లైఫ్. ఆఫీస్ వర్క్ లోడ్ కొంచెం తగ్గింది. ఐ వాజ్ థింకింగ్ టు గో ఫర్ గ్రాసరీ పికప్. వెళ్ళి గ్రాసరీ తెచ్చేసుకున్నామంటే ఈవినింగ్ రేపు ఎల్లుండి అంతా బయటకు వెళ్ళాల్సిన పని లేదని ప్లాన్. వీ కెన్ యూటిలైజ్ ది రిమైనింగ్ డే ఆర్ రిమైనింగ్ డేస్ ఆఫ్ ద వీక్. ఎందుకంటే రేపు సాటర్డే, ఎల్లుండి సండే ఫర్ ద బెటర్ ప్రొడక్టివ్ వర్క్. అది ప్లాన్. లెట్స్ సీ ఏమవుద్దు. సో బిజీ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ పార్టీస్ ఉండాలా. పార్టీ సార్. మీట్ మిస్టర్ ఎన్ఆర్ఐ. హలో. మీట్ యూట్యూబ్ స్టార్. ఇదేందో తెలుసా, మన ఇంట్లో ఫ్రూట్ ఫ్లైస్ ఈగులు పాడు వస్తే బ్యాట్ ఎత్తి కొట్టుకోకుండా ఈ చెట్టు పెడతాం అనమాట. ఈ చెట్టు ఈ పై హోల్స్లో నుంచి వెళ్ళి ఆ ఫ్లైస్ ఈ చెట్టు తినేస్తుంది, పురుగుల్ని తినే చెట్టు. వచ్చిన వాళ్ళు తప్పిపోయారు. ఇంత పెద్ద దాంట్లో తప్పిపోతే ఎత్తుక్కోలేం కాబట్టి వాళ్ళే కనపడాలి, కానీ తప్పిపోయారు. 3:15 అవుతుంది, లంచ్ చేయలేదు. ఇప్పుడు చేద్దాం. పెద్దగా ఆకలిగా లేదు, సేమ్ టైంలో తినకుండా ఉండాలని లేదు, ఏదో ఒకటి తినేద్దాం. కానీ బిర్యానీ బాగా రావాలంటే బిర్యానీ స్పైసెస్ ఉండాలి. టైం అరౌండ్ 4 PM. లంచ్ ఇందాక చేసాం. ఆఫీస్ వర్క్ కూడా సెటిల్డ్గానే ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుందాం 1 hour. దాని తర్వాత వెళ్ళి 10K స్టెప్స్ని కంప్లీట్ చేద్దాం అనిపిస్తుంది. మీరేమంటారు? రోజుకి మన స్టెప్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఈవెన్ దో విన్కోకి వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చినా సరే కొన్ని స్టెప్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో రోజు నడిచే పార్క్లో కావాలంటే ఈరోజు వేరే పార్క్కి వెళ్ళి స్టెప్స్ కంప్లీట్ చేసేద్దాం. లిటిల్ బిట్ ఆఫ్ మోటివేషన్ టు కంప్లీట్ ది టార్గెట్. లెట్స్ గో. ఇదే ఆ కొత్త ప్లేస్. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. చూడండి నా వెనక పక్క సూపర్ ఉంటుంది. అదే ఇలాంటి ప్లేస్లో 10K స్టెప్స్ చాలా ఈజీగా కవర్ చేయి. 2K స్టెప్స్ మోర్ అయిపోయాక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. వావ్ 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 వావ్. టైము 7:30 అవుతుంది. 10K స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. కానీ మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇంకొక 1000 స్టెప్స్ పడతాయి. వావ్, ఈ రోజు అడ్వాన్స్ అనమాట. దట్స్ ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయినాక మన డిన్నర్ ప్రిపరేషన్స్ ఏమైనా ఉండాలి. వీ హ్యావ్ టు క్లోజ్ ద డే విత్ ఎ పాజిటివ్ నోట్. మీకోసం స్పెషల్ వీడియో దీనికన్నా ముందే వస్తుంది అనుకుంటా. లెట్స్ సీ. నిజం చెప్పాలంటే లైట్ ఆఫ్ చేసి పనుకునేసి ఆలోచిస్తూ ఉండగా అవుట్డోర్ రికార్డ్ చేయలేదని చెప్పి గుర్తొచ్చింది. ఈ రోజు బాగానే గడిచింది. అవుట్ ఆఫ్ 7 యాక్టివిటీస్ మనం 3 చేయలేదు. మెడిటేషన్ చేయలేదు, బుక్ రీడింగ్ చేయలేదు, అండ్ ప్రోటీన్ ని అచీవ్ చేయలేకపోయాము. సో 3 వెళ్ళిపోయినాయి. మనం ఆఫీస్ వర్క్, యూట్యూబ్ వర్క్ చేసాము, 10K స్టెప్స్ చేసాము, పొద్దున్నే లేడు చేసాము, 4 liters వాటర్ చేసాము అనమాట. మిగతా 3 అయిపోయినాయి. రీజన్ ఉంది అవ్వకపోవడానికి. కారణము కొంచెం లెథార్జిక్గా అనిపించింది. బట్ ఎందుకు చేయలేకపోయామన్నది రీజన్ తెలిస్తే చాలు. ఎందుకంటే ఇది రిపీట్గా ఉంటుంది, చూసుకోవచ్చు. అంతే మరి. ఈ రోజుకింతే. ఒప్పో తప్పో అనుకున్నది చేసాం, సాటిస్ఫైడ్గా క్లోజ్ చేస్తున్నాం. నేర్చుకుందాం, అమలు చేసుకుందాం. అప్పటిదాకా ఉంటా. గుడ్ నైట్. థ్యాంక్ యూ.